హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? చాలా సింపుల్గా గుల్లగా రావాలి అంటే చక్కెర పాల ఈ తీరులో చేసుకున్నారంటే చాలా టేస్టీగాను ఉంటాయి, గుల్లగాను వస్తాయండి. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో 1 కప్పు పాలు తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా యాడ్ చేసుకొని చక్కగా పాలలో చక్కెర కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేస్తూ పాలను బాగా మరిగించుకోవాలి. చక్కగా ఇలా మరిగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మరొక్కసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 1/2 కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మనం యాడ్ చేసిన ఈ నెయ్యిని బాగా వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలండి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి. చక్కగా ఇలా మైదా పిండి 2 కప్పులు తీసుకుని మనం వేడి చేసుకునే నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోవాలి. కరెక్ట్ కొలతతో 1 కప్పు చక్కెర 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా 1 కప్పు చక్కెర 1 కప్పు పాలకి 2 కప్పుల పిండి అనేది సరిపోతుందండి. ఒక 1/2 కప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఈ కొలతతో ప్రిపేర్ చేసుకున్నామంటే. ఇప్పుడు స్పూన్ సాయంతో వేడిగా ఉంటుంది కాబట్టి పిండిని కాస్త కలుపుకోవాలండి. మనకి ఈ చక్కెర పార అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. మీకు హెల్తీగా కావాలి అనుకున్నప్పుడు మీరు గోధుమ పిండితో కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిండిని చేతితో తీసుకుని ఇలా ఉండ చుట్టామంటే ఉండ వచ్చే విధంగా ఉండాలండి పిండి అనేది. ఇప్పుడు కొద్దిగా చక్కెర పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒక్కసారి స్పూన్తో ఒక్కసారి మొత్తం పిండిని మిక్స్ చేసుకుని తర్వాత చేతితో మిక్స్ చేసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం పిండిని చేతితో చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ మిల్క్ అనేది యాడ్ చేసేయకండి ఒకేసారిగా. కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి కాస్త చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం పిండిని తడుపుకున్న వెమ్మడే ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేతితో ఫ్రెష్ చేస్తూ చపాతీలా నొక్కుకోవాలండి. మరీ ఎక్కువ పలచగా ఉండకూడదు, అలా అని మందంగాను ఉండకూడదండి. మీడియంగా నొక్కుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చివరి అంచులు మొత్తం చాక్తో ఇలా కట్ చేసేసుకోవాలండి. చక్కగా చాక్తో ఇలా అంచులు కట్ చేసేసుకుని చిన్న పీసెస్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో అయినా కట్ చేసుకోవచ్చండి. చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ చక్కెర పారాకి కొలత అయితే కరెక్ట్గా అదే కొలతతో మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వస్తాయండి, గుల్లగా కూడా ఉంటాయండి. చాలా సింపుల్గా పిల్లలకు నచ్చే విధంగా ఇలా ఓసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడల్లా ఇవ్వచ్చండి. చూడండి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ చేసుకోకూడదండి. మీడియం హీట్ మీద ఉన్నప్పుడే యాడ్ చేసేసుకోవాలండి. వెడల్పాటి కడాయి తీసుకున్నామంటే ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా వస్తాయండి. వేసిన వెమ్మడే గరిటెతో కలిపేయకుండా మనం వేసిన తరువాత ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని అలా వదిలేసి 2 నిమిషాల తర్వాత స్పూన్తో మెల్లగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఇలా స్పూన్తో కలుపుతూ వేపుకోవాలండి. ఇలా వేగితే మనకి కరెక్ట్గా సరిపోతాయండి. మరీ ఎక్కువ వేపుకున్నా కూడా వేడి చల్లారిన తర్వాత నల్లగా వచ్చేస్తాయండి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన చక్కెర పార రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ చూశారు కదండి. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. Thank you for watching. Have a nice day.